సడన్గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ను తన పార్టీ నాయకుల చేత తిట్టిస్తున్నారు. ఎవరు తిడుతున్నారు, ఏమని తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారో వివరంగా తెలుసుకుందాం. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఏబిఎన్ లైవ్లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ 2014 జనరల్ ఎలక్షన్స్లోనూ 2019లోనూ 2024 ఎలక్షన్స్లో కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ టీడీపీ తరఫున చెయ్యలేదని, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు పరామర్శించలేదని, కనీసం చిన్న ట్వీట్ కూడా చేయలేదని ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. బుద్ధా వెంకన్న గారు మాత్రమే కాదు, కొన్ని ప్రో టీడీపీ మీడియా సంస్థలు కూడా ఎన్టీఆర్ గారిని విమర్శించడం మొదలుపెట్టాయి. కానీ ఎందుకింత సడన్గా అందరూ ఎన్టీఆర్ గారిని తిడుతున్నారు? ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు ఎన్టీఆర్ గారు వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పబ్లిక్ మీట్స్ ఎక్కడ కండక్ట్ చేసినా చాలా భారీ సంఖ్యలో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వచ్చి ఫ్లెక్సీలు, కటౌట్స్తో హడావిడి చేసేవారు. అయితే ఎన్టీఆర్ గారు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం పట్ల ఆనాడే ఆయనను విమర్శలు చేసి ఉండాల్సింది. కానీ ఓటర్లకు రాంగ్ ఫీలర్స్ వెళతాయనే భయంతో టీడీపీ క్యాడర్ ఎవ్వరు కూడా అప్పుడు ఎన్టీఆర్ గారిని విమర్శించలేదు. ప్రస్తుతం ఎలక్షన్స్ ముగియడంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారుల డైరెక్షన్లో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విమర్శల జడివాన.